హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. ఈరోజు మీ అందరికి ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి ఒక ఫామ్ టూర్ అయితే చేశాను. ఎవరికైనా బర్డ్స్ ఎలాంటివి కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ అయితే అవ్వండి, ఓకేనా. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూపెడదాం. అండ్ అలాగే స్టార్టింగ్ మీరు చూసుకున్నట్టయితే మీరు కింద కామెంట్స్ చేయండి ఇవి ఏంటి అని చెప్పి, మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఎవరికైనా ప్రమోషన్ వీడియో కావాలనుకుంటే నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. పెట్స్ షాప్ వాళ్ళు డాగ్స్ సేల్ చేద్దామన్నా, ఎక్వేరియం షాప్స్ వాళ్ళు ఫిషెస్ అండ్ బర్డ్స్ ఏవైనా సరే మన ఛానల్ అయితే ప్రమోషన్ వీడియో పెడతాను. స్టార్టింగ్ అయితే వచ్చి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి. చాలా కొత్త స్టాక్ అనేది అయితే ఉన్నది అండ్ అలాగే లో కాస్ట్స్లో ఉన్నాయి. అండ్ అలాగే ఆఫ్రికన్ బర్డ్స్ అయితే పెయిర్ 1600 ఉంది, ఎల్లో కలరు. అండ్ అలాగా కలర్ బట్టి మారుతాయి అన్నమాట ప్రైజెస్. అండ్ అలాగే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ కాక్టైల్స్ అయితే ఉన్నాయి, భలే ఉన్నాయి అన్నమాట. ఎంత పెద్ద కేజీలోని స్టార్టింగ్ కాక్టైల్స్ అయితే ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే కదా, కొంతమందికి నేను ఆల్రెడీ లాస్ట్ టైం అయితే వీళ్ళ దగ్గరే నేను కూడా ఒక కాక్టైల్స్ పేరు అనేది అయితే బై చేయడం జరిగింది. అది ఎక్సలెంట్గా ఉండేది పేరు, చాలా బాగున్నాయి. వాటి మీద కూడా మీ అందరికైతే అప్డేట్ ఇస్తా. అండ్ అలాగే కాక్టైల్స్కి ఏమేమి ఫుడ్స్ పెడతారు అనేది కూడా ఈ వీడియోలో నేనైతే క్లియర్గా చూపెడతాను. అండ్ అలాగే ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. కాక్టైల్స్ అనుకో చాలా ఉన్నాయి ఈ వీడియోలో, ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. అయితే ఇదన్నమాట కేజ్, స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇది వీళ్ళ ఫామ్కి అయితే వచ్చినప్పుడు. అండ్ అయితే ఇక్కడ చూశారు కదా కుంభశనగలు అండ్ అలాగే పెసలు మిగతావన్నీ అయితే నానబెట్టడం అనేది జరిగింది. ఇవన్నీ ఎలా అంటే ముందు రోజు నైటే నానబెట్టుకుంటారు బర్డ్స్కి ఫీడ్ చేయడం కోసం. నానబెట్టుకొని నెక్స్ట్ డే అన్నమాట ఇవన్నీ బాగా బాగా సోక్ అవ్విన తర్వాత అప్పుడు బర్డ్స్కి అనేది అయితే ఫీడింగ్ అయితే ఇస్తారు. మీకు చూపెడతాను, ఒకసారి చూడండి ఎలాగైతే ఉన్నదనమాట. అండ్ రండి నాతో పాటు రండి. మీరు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళైతే చూద్దాం, గేట్ అయితే తీద్దాం. డైరెక్ట్ మనమైతే వచ్చాం. చూశారు కదా ఈ కింద నుండి మనమైతే ఇలా వెళ్ళాలి. అమ్మయ్య వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూసుకోండి పాట్స్ అనేవి చాలా ఉన్నాయి. వీటిలోనే ఎల్లో కలర్ అనేది 1600 అండ్ అలాగే కలర్ బట్టి ప్రైజెస్ కూడా అలాగైతే మారడం అనేది జరుగుతాయి. ఆల్ ఆఫ్రికన్ బర్డ్స్ అవైలబుల్. ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లోని కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూశారు కదా కుంభశనగలు అవన్నీ అయితే పెట్టారు. అండ్ అలాగే ఇటువైపు అయితే ఉన్నాయి, వాటికి కావాల్సిన గింజలు అవి అయితే ఉన్నాయి. ఇవి చూడండి, ఈ గింజలు ఏమంటారు కింద అయితే కామెంట్ చేయండి. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లోనైతే చెప్పడం జరిగింది. ఆ గింజలను ఏమంటారు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ బ్లాక్ ఏంటి అంటే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఇవి భలే తింటాయి అబ్బా, ఒలుచుకొని. అండ్ అలాగే ఇప్పుడు ఇటువైపు చూసుకున్నట్టయితే పాట్స్ ఉన్నాయి. వావ్ చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. బ్రీడింగ్ పాట్స్ ఇవన్నీ, బ్రీడింగ్ పాట్స్ అండ్ అలాగే బ్రీడింగ్ పేర్స్ అవన్నీ కూడా చూడండి. అబ్బా బ్రీడింగ్ పేర్స్ అబ్బా ఎక్సలెంట్ అబ్బా, హై క్వాలిటీ మెయింటెనెన్స్. అదే మెయింటెనెన్స్ అంటే ఎక్కడైనా ఎలా ఉంటుంది అబ్బా, డైలీ అవి బాత్రూమ్స్ అలాంటివి అయితే వెళ్ళేస్తాయి కాబట్టి. కాకపోతే వాళ్ళు బ్రీడింగ్ చేసే విధానం మెయిన్ ఎక్కువ వీటికే డిసీజ్ అలాంటివి అయితే అస్సలు రావు, ఎందుకంటే బ్రీడర్స్ కదా వీళ్ళందరూ చాలా జాగ్రత్త చూసుకుంటారు. ఏం చేస్తున్నారా మీరు అక్కడ? ఎవరు చూడండి, ఇద్దరైతే ఉన్నారు. ఎవరు వీళ్ళిద్దరు? సన్కొన్యూర్. వావ్ సన్కొన్యూర్ అనమాట, సన్కొన్యూర్ పేరు. ఈ సన్కొన్యూర్ పేరు 34K అయితే చెప్తున్నారు. 34K అంటే 34,000 అని దాని అర్థం. ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సన్కొన్యూర్లో ఇది ఒరిజినల్ బ్రీడింగ్ పేరు కూడా ఉంది. ఇదిగోండి ఇదే బ్రీడింగ్ పేరు అండ్ అలాగే బ్రీడింగ్ బాక్స్. వీళ్ళ దగ్గర బ్రీడింగ్ అయిన పిల్లలు కూడా అయితే ఉన్నాయి, చూద్దాం. ఈలోపు ఒకసారి రండి కాక్టైల్స్కి అయితే ఫీడ్ చేసి చూద్దాం. బ్రో అయితే లోపల ఉన్నారు, చూద్దాం. ఇందులో అయితే కుంభశనగలు అండ్ అలాగే పెసలు అవి చెప్పాను కదా, అవి అయితే ఉన్నాయి. మనమైతే ఏం చేద్దామంటే ఒకసారి వేసి చూద్దాం. ఫస్ట్ వెళ్ళిన వెంటనే కొన్ని అయితే వచ్చాయి, మామూలుగా హ్యాండ్ టైమ్డ్ ఉంటాయి కదా, హ్యాండ్ టైమ్డ్వి అవి అయితే వచ్చాయి. దాని తర్వాత ఏం చేసాయంటే అసలు దగ్గరికి కూడా రాలా, ఎందుకంటే అతనికి అది మనకు అలవాటు అయిపోయారు డైలీ. వీటిలో అయితే కొన్ని హ్యాండ్ టైమ్డ్ అయితే ఉన్నాయి, అవి అయితే వచ్చాయి వెంటనే. ఆ కింద ఉంది కదా అదైతే హ్యాండ్ టైమ్డ్ బర్డ్, చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి గైస్. ఇవన్నీ బ్రీడింగ్ పేర్సే, కాక్టైల్స్. విశాఖపట్నంలో అవైలబుల్గా ఉన్నాయి. అది వైల్డ్ బర్డ్స్ కూడా వస్తున్నాయి చూసారా, అవి దిక్కొని వస్తూ ఉంటుంది అబ్బా, భలే మజా అయితే అనిపిస్తుంది. చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా, నాకైతే చాలా ఇష్టం అబ్బా కాక్టైల్స్ అనేవి. అందుకే వీళ్ళ దగ్గర ఒక పేరు కూడా తీసుకోవడం జరిగింది. కాక్టైల్స్లో నార్మల్గా పెర్ల్ ఉంది అండ్ అలాగే వైట్ ఫేస్ ఉంది అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లొటీనో ఉంది. వావ్ ఇక్కడ చూసారు గ్రే కలర్, అబ్బా ఎక్సలెంట్ అబ్బా,
చాలా చాలా నచ్చింది అబ్బా. మేమైతే ఇలాగా గీడ అనేది పెట్టేసి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఏదో అన్నీ వచ్చేదన్నీ భలే అనిపించింది. రేయ్ ఇక్కడ చూసారా ఎంతమంది అయితే ఉన్నాయో, ఇక్కడ ఏ కలర్స్ ఉన్నాయో చెప్పండి. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి వీటిలోనే. ఇక్కడ ఉన్న ఫిష్లన్నీ ఎంత బాగున్నాయో కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే ప్రతిదానికి కలర్ అనేది చాలా నచ్చింది. అండ్ అలాగే ఇక్కడ ఎప్పుడు చూశారు కదా సన్కోన్యూర్ బేబీస్, ఇవి సన్కోన్యూర్ బేబీస్. ఈచ్ బేబీ కాస్ట్ అరౌండ్ వాళ్ళు 9,000 అయితే చెప్పారు. మీరు బార్గెన్ కూడా చేయొచ్చు. బార్గెన్ మీరైతే చేయండి అబ్బా, కాంటాక్ట్ అవి ఓకేనా. చూడండి ఫస్ట్ అయితే ఇలా ఉంటాయి బేబీస్. వీటికి ఇప్పుడు ఫీడింగ్ కూడా చేసి చూపెడతాం. కేజీలు ఉన్నవి బేబీస్ అనమాట. ఈచ్ వన్ 9,000. దాని పక్కన ఉన్న చూసావా అది కొంచెం నెమ్మదిగా బేబీ తర్వాత స్టేజ్. అండ్ అలాగే ఇప్పుడు అడల్ట్స్కి మనం దోసకాయ పెట్టుకునేది హెల్తీ ఫుడ్ అన్నీ చూపెడదాం. ఇక్కడ చూశారు కదా పాపయ్య ఈ ఫిషెస్కి అయితే మనం ఇవ్వడం అయితే జరిగింది. అవి తింటాయి దగ్గరలో సన్కోన్యూర్స్ అన్నీ. ఏందిరా అలా చూస్తున్నారు, తినండి. సన్ఫ్లవర్స్ ఇచ్చాం కదా. ఇప్పుడు మనం పాపయ్య కూడా పెట్టినాం, తినరా. రై ఇటింగ్ రా, వచ్చి తిను. వీళ్ళిద్దరూ ఒకరినొకరు గుద్దులాడుకోవడం తప్ప పాపయ్య పెట్టినాడు అప్పుడు తినడం అది లేదు. మనం వెళ్ళిపోయిన తర్వాత మాత్రం వచ్చి తినేస్తున్నాయి ఓకేనా. ఇప్పుడు వీటి బేబీస్కి అనేది మనం ఫీడ్ చేసి చూద్దాం. వీటికి బేబీస్కి అనేది చిన్నది పెడతారు కదా మామూలు సెర్లాక్, అదైతే పెట్టడం జరిగింది. ఎక్సలెంట్, చాలా చాలా బాగున్నాయి. అండ్ అలాగే హ్యాండ్ టైం కూడా అయిపోయాయి. ఎవరికైనా ఇప్పుడే కొనుక్కుంటే కొనేసుకోండి. ఎందుకంటే నేను నార్మల్గా ఫామ్ వీడియో మీరు బై చేసుకోవాలి అన్నట్లాగా ఏమి చెప్పట్లే. ఎందుకంటే ఎవరైనా కొనుక్కుంటే మీ దగ్గర హ్యాండ్ టైం అనేది అయితే అవుతాయి. హ్యాండ్ టైం ఒక్కసారి అవ్వయ్యా మిమ్మల్ని వదిలి కూడా వెళ్ళవు భయ్యా బర్డ్స్. మీకు ఎలాగో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. వీటికైతే ఇలా పెడుతున్నారు. యాక్చువల్గా మామూలు హ్యాండ్ మీద పెట్టి అలాగా వాటికి తినిపించేదే ఓకేనా. రెండు ఈచ్ వన్ 9,000 రూపీస్ అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అయితే అవ్వండి. వీళ్ళ దగ్గర ఇదే కాదు ఇంకా చాలా మంచి బర్డ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఏమైనా అడిగినా వాళ్ళైతే ట్రై చేస్తారు తెప్పించడానికి. వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇఫ్ సపోజ్ అదర్ ప్లేసెస్ నుండి కాంటాక్ట్ అవ్వినా వాళ్ళైతే చెప్తారు మీరు రావడం ఏదో అని చెప్పి. అండ్ అలాగే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, రై ఏం చేస్తున్నారా ఇట్రా ఇట్రా. అతను ఎవరైతే బ్రీడర్ ఉన్నారో అతను కిందకి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఇవన్నీ వచ్చాయి కేజీ నుండి బయటకి. ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. అతను మామూలుగా 5 రూపాయలు కలర్ కోడి పిల్లలు అయితే కొన్నారనమాట. ఈ కలర్ చిక్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఎదిగిన తర్వాత ఇంత పెద్దవైతే అవే చూశారు కదా. అబ్బా 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 ఏం ఎక్సలెంట్ పెంచారు బ్రో, చాలా బాగున్నాయి బ్రో. ఇతని బ్రీడర్ పేరు బాలాజీ అనమాట. ఎవరైనా కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ అలాగే వాళ్ళ ఫాదరు శేషు గారు కూడా ఉంటారు. వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయితే అన్నీ చెప్తారు. ఒకవేళ మీరు ఏదైనా బర్డ్ తీసుకున్నప్పుడు వాటి మెయింటెనెన్స్ గురించి కూడా చెప్తారు. చూడండి బ్రో అయితే ఫీడింగ్ అయితే చేస్తున్నారు. ఇవి కలర్ చిక్స్ అసలు ఎక్సలెంట్గా అనిపించింది. ఇవి ఏటేటి తినేస్తున్నాయి అంటే మామూలుగా బర్డ్స్కి పెట్టే ఫుడ్స్ అన్నీ తినేస్తున్నాయి. నార్మల్గా గింజలు గంటలు మామూలుగా ఇంకేమైనా సరే కొమ్మ శనగలు పెసలు ఇలాంటివి అయితే తినేస్తున్నాయి. చూడండి పెసలు వీటిలో కొన్నిటికి అయితే కలర్స్ కూడా ఉన్నాయి. నేను పెడతాను ఇప్పుడు ఫుడ్. ఇప్పుడు మనమైతే ఫుడ్ పెడదాం. అతను మనకి రైస్ అయితే ఏం చేస్తున్నారు పచ్చడి రైస్ అయితే పెట్టడం జరిగింది. ఎగిరిపోతున్నాయి అబ్బా 4 ఎక్సలెంట్గా ఉన్నాయి. అతను ఎలా పెంచారంటే అలా పెంచారు. బర్డ్స్ బ్రీడింగ్ ఫామ్ కదా ఇదంతా. మామూలు చిన్న చిన్న పురుగులను కానీ హెల్తీ ఫుడ్స్ అన్నీ ఏరుకొని తినేసి ఇలాగైతే పెరగడం జరిగింది. అండ్ అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ హెన్స్ కూడా వాళ్ళైతే సేల్ చేస్తాననేది చెప్పారు. ఎందుకంటే మామూలుగా పెద్దవి అనేవి చేశారు కదా, పెద్దవి చేసాక చాలామంది పెంచుకోవాలనుకుంటారు. ఇవి చాలా అలవాటు అయితే అయిపోయాయి. ఇవి ఇంకా ఎటు వెళ్ళవు అనమాట, ఇంటి దగ్గర ఉంటాయి. ఎవరికైనా ఈ హెన్స్ కూడా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ప్రైస్ అనేది డిసైడ్ అవి చెప్తాను అన్నారు. మామూలుగా నార్మల్గా ప్రైస్ అనేది ఇచ్చేస్తారు. చూడండి ఒకసారి కాంటాక్ట్ అయితే. చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. నాకైతే నచ్చాయి అబ్బా, ఒకటి పట్టుకొని వెళ్ళిపోవాలనిపించింది. బట్ వాళ్ళు సేల్ చేసుకోవాలి కదా. చూడండి అక్కడక్కడ వాటి హెడ్స్ మీద అక్కడ కలర్ కూడా ఇంకా ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి. పాపం చిన్న చిన్న చిక్స్కి కలర్ అనేది పెట్టేస్తారు కదా, వాటి ఇంత పెద్ద అవ్విన తర్వాత కూడా కలర్ అనేది ఫేస్ మీద అక్కడక్కడ రెక్కల కింద ఉండిపోయింది అబ్బా. అంటే నాకు తెలిసి వాటిని కళ్ళలో ముంచి తీసిన తర్వాత వాటి బాడీలోకి వెళ్ళిపోద్దేమో డైరెక్ట్గా. ఎవరికైనా వాటి గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి, కలర్ చిక్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి.
అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ బ్రో దగ్గర అయితే ఎక్వేరియం కూడా ఉన్నదన్నమాట. బ్రో దగ్గర చూడండి ఎంత బాగా అయితే సెటప్ చేశారో. నాకైతే ఇది చూసిన వెంటనే ఎలా అనిపిస్తుందంటే ఒక నేచర్లో ఉన్నాయి, ఒక మంచి పాండ్లో ఉన్నాయి అని అయితే అనిపిస్తుంది. అండ్ అలాగే లైవ్ ఫుడ్స్ కూడా వేస్తున్నారు చూడండి ఎంత బాగుందో. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి. ఎక్వేరియం మొత్తం అంత సెటప్ అక్కడ చూశారు కదా, స్టోన్స్ కింద ఇంకా అక్కడక్కడ ప్లాంట్స్, అక్కడక్కడ రాడ్ పెట్టారనమాట. అదే రాడ్ అంటే చిన్న పైపు ప్లాస్టిక్ది. ఈ బీటా ఫిషెస్ అనేవి ఎక్కువ హైడ్ అవ్వడానికే చూస్తాయి. బీటాస్ అంటే హైడ్ అంటే వాటికి ఎలా ఉంటుందంటే మామూలు ఒక గృహలో కానీ ఒక కన్నంలో కానీ ఉంటే చాలా బాగుంటాం అన్నట్లాగా బిహేవ్ చేస్తే. చూడండి దగ్గర నుంచి తీస్తాను. అబ్బా భలే ఉందబ్బా. అండ్ అలా ఇక్కడ చూశారు కదా, ఇక్కడ వేరే ఫిష్ అనేది క్యూర్ చేస్తున్నారు బ్రో అయితే. అది కూడా బాగుంది. చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఉన్నాయి, డెక్ వీడియో ఇలాంటివి అయితే పెట్టినట్టు ఉన్నారు. అండ్ అలాగే దీంట్లో మాత్రం లైవ్ ప్లాంట్స్ పెట్టారు. ఇదంతా ఇంట్లోనే అబ్బా చాలా బాగుంది.